మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు, అధికార పార్టీ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం, ఇవి రెండు అంటే ఇన్ ట్యాండమ్, అంటే ఒక ప్రజాస్వామ్యానికి రెండు పార్టీలు అవసరం ప్రజాస్వామ్యాన్ని నడపడానికి, కానీ ఇవి రెండు శత్రు శిబిరాల్లాగా తయారవడానికి కారణం ఏమంటారు? వెల్ అని నేను అనుకోవట్లేదు. అని మా ఎమ్మెల్యేలు కానీ మా పార్టీ తరఫున కానీ ఎవరు ఆ ఉద్దేశంతో లేరు. అందుకని పదే పదే అపోజిషన్ పార్టీలో కొద్దిగా విజ్డమ్ పెరగాలి, అపోజిషన్ లీడర్కి కొద్దిగా విజ్డమ్ పెరగాలి, ఆయన ఇంకొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ నుంచి నా డిస్కషన్ కూడా అదే. ఈ డిస్కషన్ కూడా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆయనకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను గుర్తించి ఆయన మెలగాలి. ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఆయన ఉంది. ముఖ్యమంత్రి గారు ఎంతో, మనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా అంతే, దాన్ని ఎవరు కించపరచట్లేదు. కానీ ఆయన చేస్తున్న పనుల వల్ల ఈ క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి అంతే. రెండోది, నేను ఇందాక రెండు పార్టీలు అన్నాను, కానీ దాన్ని రెండు అలయన్సెస్గా, రెండు గ్రూపులుగా అనుకుందాం, మనం రెండు కూటములుగా అనుకుందాం. మనకి నేషనల్ లెవెల్లో కూడా కుడియడంగా మనం అలాగే ఉన్నాం. యూపీఏగా ఒక కూటమి ఉంది, ఎన్డీఏగా ఒకటి ఉంది, మిగతా వాళ్ళు అటు ఇటుగా ఉన్నా కానీ మేజర్గా ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఇదే భావం దాదాపుగా 29 రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇవాళ ఏదో ఒక రకమైన కూటమిలో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలుగుదేశం, కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం ఎక్కడ కనపడతలేదు. తెలంగాణలో ఎక్కడ దొరికింది, మన పక్కన మన సిస్టర్ స్టేట్, అధికార పక్షానికి అంతగా. తమిళనాడులో గత 30 సంవత్సరాలుగా అదే జరిగింది. మీకు ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నప్పుడు మీకు కేరళలో అదే జరుగుతుంది. కేరళలో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, దాన్ని ఏమంటున్నాం మనం? రెండు పార్టీల సిస్టమే నడుస్తుంది అక్కడ. అయితే రెండు పార్టీలుగా నడవటం తప్పనో లేదా రెండు కూటములుగా నడవటం తప్పు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు. అలాగే ఎవెన్చువల్గా అక్కడికే వస్తాం మనందరం. రెండుగా ఉన్నా, మూడుగా ఉన్నా, నలుగురుగా ఉన్నా కానీ ఏదో ఒక రకమైన ఎలియన్సెస్ తోటి భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయటం అనేది తప్పేం కాదు. నా పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షం అధికార పక్షం పరస్పర గౌరవంతో లేకుండా రెండు శత్రు పార్టీలుగా, రెండు శత్రు శిబిరాలుగా వ్యవహరించడం అనేది ఎంతవరకు? తెలుగుదేశం పార్టీ, నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇది మా సాంప్రదాయం. తెలుగుదేశం పార్టీలో ఉన్న మెజారిటీ కార్యకర్తలు ఒకళ్ళో ఇద్దరు నోరు జారి మాట్లాడితే నేను కామెంట్ చేయలేను, కానీ 99% ఆఫ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా గౌరవభావంతో పలానా గారు గారు అంటూనే సంబోధిస్తూనే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు మాకు శత్రువులు అనుకోవట్లేదు, మాకు అపోనెంట్స్ మాత్రమే. మాకు ప్రస్తుతానికి అధికారం ఉంది, వాళ్ళు ప్రస్తుతానికి అపోజిషన్ పార్టీలో ఉన్నారు. ఇది ఈ ఈక్వేషన్ గౌరవించమని చెప్తున్నాం. నువ్వు ఇవాళే కొంపలన్నీ అంటూ పోయినట్టుగా మేము ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడటం అనేది నీ దుశ్చర్యగా భావిస్తున్నాం అని మాత్రమే అపోజిషన్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. అంతకంటే ఏం లేదు. మీ రోల్ మేము 10 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నామండి, గౌరవంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రెజ్యూమే రాసుకునేటప్పుడు, ప్రొఫైల్ చెప్పేటప్పుడు ఆయన ఎంత గౌరవంగా చెప్తాడు, నాకు ఈ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు అపోజిషన్ లీడర్గా ఉండే అవకాశం ఇచ్చిందని చెప్తాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కంటే కూడా 10 సంవత్సరాలు నేను అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండే అవకాశం నాకు ఈ ప్రజలు ఇచ్చారు. అది గౌరవం. మీరు ఆ గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నేను మాట్లాడుతున్నాను. అది గౌరవంతోనే మాట్లాడుతున్నాను, గౌరవభావంతోనే నేను చెప్తున్నాను. వాళ్ళు ఆ గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది. వాళ్ళు కాకుండా ఇవాళ బ్యానర్ ఐటమ్స్ లాగా రాశారనుకోండి, సాక్షి ఉంది కదా లేదా టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఆబ్వియస్గా జనం తిరగబడతారు. మీరు జనానికైనా ఆన్సరబుల్. రేపు తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి కాసేపు వదిలిపెట్టినా రేపు జనానికి ఎలా జస్టిఫై చేస్తారు వాళ్ళు మాత్రం? ఆ మోరల్ సపోర్టు, ఆ లీడర్షిప్ అనేది మన అపోజిషన్ లీడర్లో, మన లీడర్ ఆఫ్ ద అపోజిషన్లో మిస్ అవుతుంది. అది మన దురదృష్టం ప్రస్తుతానికి. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో
మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ 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 మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.